హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్షూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో క్యారెట్ సగ్గుబియ్యం పాయసం ఏ విధంగా చేయాలో చూద్దాం. క్యారెట్ సగ్గుబియ్యం పాయసం కోసం ముందుగా సగ్గుబియ్యంని తీసుకొని హాఫ్ కప్ సగ్గుబియ్యం తీసుకున్నాను. నేను సన్నవి తీసుకున్నాను, మీకు దొరికినవి తీసుకోండి. వాటిని కడిగి 1 to 2 hours నానబెట్టుకోవాలి. నానబెట్టాక హాఫ్ కప్ కాస్త 1 కప్ అయ్యాయి. అదేవిధంగా 1 కప్ క్యారెట్ తురుము, కొన్ని డ్రై ఫ్రూట్స్, 1/2 కప్పు చక్కెర తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కొంచెం కరిగాక అందులోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని వేసి వేయించాలి. డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేగుతున్నప్పుడు వాటిని మాడిపోకుండా మంచి కలర్ వచ్చే విధంగా కలుపుతూ వేయించి మంచి గోల్డెన్ రంగులోకి వచ్చాక వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న క్యారెట్ తురుమును వేసి కాసేపు వేయించుకోవాలి. క్యారెట్ తురుము బాగా ఉడకాల్సిన అవసరం లేదు, కాస్త మగ్గితే సరిపోతుంది. కానీ క్యారెట్ తురుము వేగేటప్పుడు అడుగంటకుండా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ వేయించాలి. క్యారెట్ తురుము కొంచెం కలర్ చేంజ్ అయ్యాక కలిపి పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలోకి 1/2 లీటర్ పాలని తీసుకొని వేడి చేయాలి. పాలు మరీ బాగా మరగాల్సిన అవసరం లేదు, కాస్త పొంగు వచ్చి మరిగితే సరిపోతుంది. ఈ విధంగా కాస్త పొంగు వచ్చి మరిగాక మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యంని పాలలో వేసి ఉడికించాలి. సగ్గుబియ్యం పాలలో వేశాక అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. మనం సగ్గుబియ్యం వేశాక కలపకుండా ఉన్నట్లయితే సగ్గుబియ్యం తొందరగా అడుగంటుకుంటాయి. అందుకోసం కలుపుతూనే ఉండాలి. పాలలో సగ్గుబియ్యం కాస్త ఉడుకుపట్టాక వాటిని చూసుకొని సగ్గుబియ్యం ఉడికాక అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న క్యారెట్ తురుమును కూడా వేసుకోవాలి. క్యారెట్ తురుము వేశాక మళ్ళీ కాసేపు కలుపుతూ ఉడికించాలి. క్యారెట్ సగ్గుబియ్యంతో కాసేపు ఉడికాక అందులోకి అది మరుగుతున్న సమయంలో మనం ముందుగా తీసి పెట్టుకున్న చక్కెరను వేసుకోవాలి. చక్కెరను వేశాక కూడా అంతా అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. క్యారెట్ సగ్గుబియ్యంతో పాయసం చేసేటప్పుడు ఎప్పుడూ కూడా పాయసంని అలాగే వదిలేయకూడదు, కలుపుతూనే ఉడికించుకోవాలి. లేదంటే సగ్గుబియ్యం తొందరగా అడుగంటిపోతాయి. ఈ విధంగా పాయసంని మనకు కావలసినంత చిక్కదనం వచ్చే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. పాయసం కొంచెం చిక్కబడ్డాక అందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి మరోసారి కలిపి కాసేపు సిమ్లో ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పాయసం చల్లారాక ఇంకాస్త చిక్కబడుతుంది. అందుకోసం మనకి కావలసిన కన్సిస్టెన్సీ ఉంచుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పాయసం బెల్లంతో కూడా చేసుకోవచ్చు, కానీ బెల్లంతో చేసినప్పుడు చల్లారాక బెల్లంని కలపాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా ట్రై చేస్తారు కదూ. మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.